ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మొట్టమొదటిగా మే నెల 31వ తేదీ దైవార్చన క్యాలెండర్ యొక్క నియమ నిబంధనల ప్రకారం ఈరోజు చేసుకోవలసినటువంటి పండుగ మరియమాత పునీత ఎలిజబెతమ్మను సందర్శించుట. అనగా మరియమాతకు గౌరవప్రదమైనటువంటి జపమాల నెలను ముగించుకునేటువంటి రోజు. కానీ ఆదివారం కేవలం క్రీస్తు ప్రభుని స్మరణ తప్ప వేరే స్మరణ అనేటువంటిది ఉండకూడదు. కాబట్టి ముందుగా కానీ ఆ తర్వాతగా కానీ ఈ పండుగను చేసుకుంటూ ఉంటారు. రెండవది, ఈనాడు పెంతెకోస్తు పండుగ, పవిత్రాత్మ యొక్క రాకడ, ఒక నూతనమైనటువంటి శక్తిని ఈ మానవ లోకం పొందుకున్నటువంటి రోజు. మూడవది, స్త్రీ సభ పుట్టినటువంటి రోజు, కథోలిక సంఘం జన్మించినటువంటి రోజు. ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలను ఈనాడు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రధానమైనటువంటిది పెంతెకోస్తు యొక్క రాకడ. పెంతెకోస్తు అనగా 50వ రోజు. యేసు ప్రభు మరణించి ఉత్థానుడైన పిదప 50 రోజుల తర్వాత ఇదిగో ఒక్కుమ్మడిగా ఒకటిగా తన తల్లి అయినటువంటి మరియతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి అపోస్తలుల మీదకు తన యొక్క శక్తిని పంపించాడు అని మొదటి శతాబ్దం నుండి కూడా నమ్మి విశ్వసించి ప్రకటిస్తున్నటువంటి సత్యము. భయంతో, ఆందోళనతో, అశాంతితో బయటికి వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో అన్నటువంటి సందిగ్ధములో బ్రతుకుతూ ఉన్నటువంటి అపోస్తలులకు శక్తిని దయచేసినటువంటి రోజు. బయట ప్రజల దగ్గరికి వెళితే మా పరిస్థితి ఏ విధంగా ఉండదో అని అశాంతితో ఉన్నటువంటి ఇదిగో అపోస్తలులకు శాంతినిచ్చినటువంటి రోజు, ధైర్యాన్ని ఇచ్చినటువంటి రోజు, శక్తిని ప్రసాదించినటువంటి రోజు. ప్రధానంగా ఇశ్రాయేలీలు ఈ రోజును కోతల పండగగా చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు. మోషే యొక్క నియమం ప్రకారం యావే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి నియమం ప్రకారం వారు కానాను దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత, వారికంటూ కొంత భూమి వచ్చిన తర్వాత, వారు చక్కగా హాయిగా బ్రతికేటువంటి సమయంలో దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ జీవితానికి గాను, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ భూములు, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఇదిగో ఈ యొక్క కోతలు, ఈ పంటలు, వీటన్నిటికీ గాను దేవుని యొక్క వందనాలు స్తోత్రాలు చెల్లించాలి, దేవుని యొక్క ప్రమేయాన్ని మీరు మరచిపోకూడదు అని మోషే ప్రవక్త చెప్పినటువంటి మాట ప్రకారం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం వీరందరూ కూడాను ఈ కోతల కాలాన్ని, ఈ కోతల పండుగ చేసుకుంటూ ఉండేటువంటి వారు. అనగా వారి పంటల్లో పండినటువంటి ప్రధానమైనటువంటి పంటను దేవునికి సమర్పించడం, దేవులకు అంకితం చేయటం. ప్రధానమైనటువంటి వారి పంట కావచ్చు, లేకపోతే వారికి పుట్టినటువంటి బిడ్డలను కావచ్చు, తొలిచూలు ప్రతిదానిని కూడా దేవునికి సమర్పించడం. ఇది ప్రధానంగా వారి యొక్క జీవితాల్లో అనుసరిస్తూ వస్తూ ఉన్నటువంటి. కాబట్టి కాలక్రమేణా ఈ సమయంలో ఇదిగో ప్రభువు పవిత్రాత్మను ఇది మీదకు పంపిస్తూ ఉన్నాడు. ఈ పెంతెకోస్తు పండుగ రోజున ఎక్కడెక్కడి నుంచో వచ్చి యెరూషలేము ఆ దేవాలయం చుట్టూ కూడా ఈ కోతల పండుగ కోసం వేచి చూస్తున్నటువంటి సమయంలో ప్రభువు ఇదిగో అక్కడ ఉన్నటువంటి అపోస్తలుల మీదకు ఆత్మను పంపిస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? ఆ సమయంలో అనేక మంది యూదులు అక్కడికి వచ్చారు. అనేక మంది, చాలామంది పండుగ వాతావరణం నెలకొని ఉంది. వీరేమోనూ గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు మరియమాతతో కలిసి. కాబట్టి దేవుని యందు విశ్వాసులరా, ఈ పెంతెకోస్తు పండుగ రోజున ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ప్రజలందరూ కూడా, యూదులందరూ కూడా చూస్తూ ఉండగా ఆత్మదేవుడు వారి మీదకు దిగివస్తూ ఉన్నాడు. ఈ ఆత్మదేవుడు దిగివచ్చినటువంటి సమయంలో జరిగినటువంటిది ఏంటి? ఇదిగో అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పైగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి మరియమాత అపోస్తలుల మీదకు పవిత్రాత్మ సర్వేశ్వరుడు వేంచేసి వచ్చాడు అని చెప్పి వాక్యము అక్కడ మనకు సెలవిస్తూ ఉంది. రమారమి
120 మంది విశ్వాసులు ఒక చోట సమావేశమైంది. అప్పుడు పేతురు లేచి ఇట్లని పలికాడు అని చెప్పని వాక్యము పలుకుతూ ఉంది. అనగా పవిత్రాత్మ శక్తితో కూడినటువంటి ఈ పేతురు వారికి బోధించినటువంటి బోధన, చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి ఇదిగో దైవ వాక్య పరిచర్య. కాబట్టి దేవుని యందు విశ్వాసులుగా ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి కార్యాన్ని మనం ఒకసారి గమనించాలి. ఈ పెంతెకోస్తు పండుగ రోజున ఏం జరిగింది? ఎందుకు తెలియని శ్రీ సభ ఈ పెంతెకోస్తు పండుగను ఒక సంఘం ఆవిర్భవించినటువంటి రోజు, కథోలిక సంఘం జన్మించినటువంటి రోజు, ఈ ఆర్సన్ సంఘం పుట్టినటువంటి రోజు అని చెప్పని ఈ పవిత్రాత్మ రాకడ రోజున స్మరణ చేసుకుంటూ ఉంది. గల కారణం అక్కడ జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని కనుక మనం స్మరణ చేసుకుంటే మనకు అర్థమైంది. ఈరోజు మనం చదివినటువంటి మొదటి పట్టణం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనందరం కూడా ఇది ఉన్నాం. అక్కడ జరిగినటువంటి కార్యం విశ్వాసుల వారందరూ కూడా ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ వారి మీదకు 4 రూపంలో వచ్చినటువంటి సమయంలో జరిగినటువంటిది ఏంటి? మొట్టమొదటిగా పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు కూడా నిండి ఉండెను. బలమైనటువంటి గాలి. ఈ గాలి దేనిని సూచిస్తుందయ్యా అంటే ఆదికాండం 2వ అధ్యాయంలో 7వ వచనములో గనక మన వాక్యం చదివితే అక్కడ మనకు కనపడుతూ ఉంది, ఇదిగో ప్రభువు మనిషిని సృష్టించిన తర్వాత తన శ్వాసను ఊదాడు, గాలిని ఊదాడు. ఈ గాలి ఒక నూతనమైనటువంటి సృష్టికి నాంది పలుకుతూ ఉంది. ఆ రోజు ఆదికాండంలో ఇదిగో దేవుడు మనిషిలోకి తన యొక్క శ్వాసను, తన యొక్క గాలిని ఊది మనిషి యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఈ నూతనమైనటువంటి సృష్టి మొదలయ్యేటువంటి ప్రారంభంలో ఇదిగో ఈ బలమైనటువంటి గాలి అనగా ఒక నూతనమైనటువంటి సృష్టికి నాంది పలుకుతూ ఇదిగో అక్కడ జరిగినటువంటి కార్యం, బలమైనటువంటి గాలి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండినటువంటి ఇల్లంతా కూడా నిండింది అని చెప్తున్నారు. ఆ తరువాత రెండవది, పవిత్రాత్మ దేవుడు అగ్ని జ్వాలల రూపంలో వారి మీదకు దిగి వచ్చెను. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అగ్ని జ్వాలల రూపంలో వారి మీదకు దిగి వచ్చెను అని చెప్తూ ఉన్నాడు. అగ్ని దేనికి గుర్తు? ఆ అగ్ని వారి మీదకు దిగి వచ్చినప్పుడు వారిలో ఏదో తెలియనటువంటి ఒక ఉత్సాహం, ఏదో తెలియనటువంటి ఒక ధైర్యం, ఏదో తెలియనటువంటి ఒక శక్తి వారిలో ప్రవేశించింది. మరి ఇది దేనికి గుర్తయ్యా అంటే లోకాసు వార్త 12వ అధ్యాయంలో 9వ వచనంలో కనుక మనం చూస్తే, 49వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ ఒక వాక్యాన్ని ప్రభు చెప్తున్నాడు. నేను ఈ లోకములకు వచ్చింది శాంతినివ్వటానికి కాదు, అగ్నిని ఈ లోకంలో ప్రవేశింపచేయడానికి వచ్చాను. ఈ అగ్ని ఏం చేసింది? మనిషిని ఉత్సాహపరిచింది, మనిషికి ధైర్యాన్ని ఇచ్చింది, మనిషికి తను నమ్మినటువంటి ఆ విశ్వాస సత్యాలలో జీవించేటువంటి ఒక ధైర్యాన్ని, ఒక శక్తిని ఈ అగ్ని ప్రభు ప్రసాదించేటువంటి అగ్ని ఇదిగో ప్రసాదించింది. కాబట్టి ఆయన లోకానికి వచ్చింది నేను శాంతిని నెలకొల్పడానికి కాదు, నేను అగ్నిని రగల్చడానికి ఇదిగో నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి వారి మీదకి దిగి వచ్చినటువంటి అగ్ని జ్వాలలు ప్రభువు చేసినటువంటి వాగ్దానానికి గుర్తుగా ఉంటుంది. ఈ అగ్ని జ్వాలలు వారి మీదకి రాగానే, 4 రూపంలో వారి మీదకు దిగి రాగానే వారిలో వచ్చినటువంటి ఆ ప్రేరణ, వచ్చినటువంటి ఆ శక్తి, పొందుకున్నటువంటి ఆ ధైర్యం, ఇదంతా కూడా ప్రభువు చేసినటువంటి వాగ్దానానికి నిదర్శనంగా ఉంటుంది. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనపడింది. వారందరూ కూడా పవిత్రాత్మతో నిలబడి. ఆ తర్వాత జరిగినటువంటి అంశం ఏంటి? ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారి వారి యొక్క భాషలలో దేవుని యొక్క వాక్యాన్ని వినటం మొదలుపెట్టారు. ఇక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు కేవలము అపోస్తుల మీదకు దిగివచ్చి వారికి మాత్రమే ఆత్మశక్తిని, ఆత్మ ధైర్యాన్ని ఇవ్వలేదు.
ఎందుకంటే అపోస్తలులు సరిగా చదువుకోలేనటువంటి వాళ్ళు, అంతటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు, ఏదో రోజువారీ పని చేసుకునేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఫార్దియా, మాదియా, ఏలాము, మెస్పటోమియా, యూదియా, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రిగియా, పంఫీలియా, ఐగుప్తు, సిరేని, లిబియా అనేటువంటి భాషల్లో మాట్లాడలేదు. బహుశా దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి వాళ్ళు మాట్లాడి ఉండి ఉండవచ్చువేమో, కానీ ఆ సమయంలో మాత్రం అపోస్తలులు మాట్లాడలేదు. మరి అక్కడ జరిగింది ఏంటి? ఏం జరిగింది అక్కడ? బహుశా ఈ అపోస్తలులలో ప్రధానమైనటువంటి పేతురు, ఆయనకు వచ్చినటువంటి ఆ అరమాయిక్ భాష, యేసుప్రభు మాట్లాడినటువంటి భాష అర్మాయిక్ భాష, వారి యొక్క భాష అర్మాయిక్. కొంతగా వాళ్ళందరూ కూడా కొద్దిగా వ్యాపారం చేసుకునేవాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరిగేవాళ్ళు. కాబట్టి బహుశా వారందరికీ అప్పట్లో ఉన్నటువంటి హెబ్రీ భాష వచ్చి ఉండేదేమో. హెబ్రీ భాష తప్ప, ఈ రెండు భాషలు తప్ప వేరే భాషలు లేవు. ఇంకొద్దిగా చదువుకున్నటువంటి వారికి గ్రీక్ భాష, ఈ భాషలు తప్ప ఇంకా వేరేది ఏమీ కూడా లేదు. ఇంకొద్దిగా అధికారం కలిగినటువంటి వాడికి లాటిన్ భాష, ఇవి తప్ప ఇంక వేరే భాషలు వాళ్ళు నేర్చుకోలేరు, వారికి కాదు. మరి ఏం జరిగింది? వివిధ ప్రాంతాల నుండి వచ్చి అక్కడ పెంతుకోస్తు పండుగలో పాల్గొనడానికి, ఈ కోతలు, ఈ వారికి దేవుడు వారికి ఇచ్చినటువంటి హార్వెస్ట్, ఈ పంటను దేవుడికి సమర్పించడానికి వచ్చినటువంటి ఈ యూదులందరూ కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి స్థిరపడి, యెరూషలేము దేవాలయం కొల్లగొట్టబడినప్పుడు వారి మీదకు దండెత్తి వచ్చినటువంటి ఆ యుద్ధాలు, వాటన్నిటినీ కూడా అధిగమించడం కోసం వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పండగకు మాత్రం ఈ యెరూషలేముకు వచ్చేవాళ్ళు. ఆ విధంగా పెంతెకోస్తు పండుగ రోజున వారందరూ కూడా వచ్చారు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు వారి సొంత భాష మర్చిపోయారు. ఎందుకంటే ఎక్కడైతే స్థిరపడ్డారో ఆ స్థిరపడినటువంటి భాషను వాళ్ళు వారి సొంత భాషగా చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వారు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఈ అర్మాయిక్ భాషలోనో, హీబ్రూ భాషలోనో మాట్లాడుతూ ఉన్నటువంటి అపోస్తలుల యొక్క భాషను వారి యొక్క భాషలో అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. వారి యొక్క భాషలో అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది అక్కడ ఉన్నటువంటి సామూహికమైనటువంటి ఆ సంఘంలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము. కాబట్టి ఎవరికి వారు వారి భాషల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అక్కడ జరిగింది ఏంటంటే, చూడండి, ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. మనిషి దేవుణ్ణి చేరడం కోసం అని చెప్పని బాబేలు గోపురాన్ని కడతా ఉంటాడు. బాబేలు గోపురాన్ని కట్టి అక్కడ దేవుణ్ణి చేరాలి, మనమంతా ఒకటే అని అనుకున్నటువంటి ఇదిగో వారిని ప్రభు చల్లాచెదర చేసేస్తారు. భాషలన్నీ కూడా చల్లచెదరైపోయాయి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పెంతెకోస్తు పండుగ రోజు జరిగినటువంటి మహాద్భుతమైన కార్యం ఏంటయ్యా అంటే, ప్రభువు వివిధ భాషల ద్వారా వివిధ ప్రాంతాలకు తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఈ ప్రాంతం, అది, ఇది అన్నటువంటిది ఏది కూడా లేదు. వివిధ రకాలైనటువంటి భాషల ద్వారా, వివిధ రకాలైనటువంటి సంస్కృతుల ద్వారా, వివిధ రకాలైనటువంటి అలవాట్ల ద్వారా ప్రభువు తనను తాను ఈ ప్రపంచానికి, ఈ మనిషికి పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. విశ్వాసాల ఆలోచన వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, కానీ మనిషి మాత్రం ఒకటే. మనిషి మాత్రం ఒకటే. అది ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ భాష వాడైనా, ఎటువంటి వాడైనా కూడా, ఏ దేశం వాడైనా కూడా మనిషి అనేవాడు ఒకటే. ఆలోచనలు, వారి అలవాట్లు, వారి యొక్క నడక విధానం అనేటువంటి వేరు కావచ్చు, కానీ పుట్టిన మనిషి ఆ దేశం వాడని చెప్పి ఎక్కువ సంవత్సరాలు బతికినా ఏదో ఒక సమయంలో మరణిస్తూనే ఉంటుంది. ఇదిగో పలానా వ్యక్తి అని చెప్పని ఆ వ్యక్తిలో గ్రీన్ కలర్ రక్తం ప్రవహించట్లా, పచ్చ కలర్ రక్తం ప్రవహించట్లా. అందరి యొక్క శరీరంలో ప్రవహించేది ఒకటే రక్తం, ప్రభు ఇచ్చింది ఒకటే. కానీ మనిషి యొక్క స్వార్థం, స్వలాభం కోసం జాతులు, మతాలు, భాషలు, నేను పెద్ద, నువ్వు చిన్న, నువ్వెంత, నేనంత అనుకునేటువంటి రకం.
కానీ ఇక్కడ ప్రభువు వివిధ రకాలైనటువంటి భాషల ద్వారా, మనుషుల ద్వారా తనను తాను పరిచయం చేసుకుని ప్రపంచానికి తాను ఒక్కడే అన్నటువంటి సత్యాన్ని విషదం చేస్తా ఉన్నాడు, విషదపరుస్తూ ఉన్నాడు. ఇది పెంతెకోస్తు పండుగ రోజున జరిగినటువంటి ఒక నూతనమైనటువంటి సృష్టి. అందుకనే శ్రీసభ పుట్టినరోజు ఈరోజు. ఈ శ్రీసభ సుమారు 200 దేశాల్లో వ్యాపించి ఈ ఆశ్రమ సంఘంగా, కథోలిక సంఘంగా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నటువంటి సంఘంగా ఉంటూ ఉందంటే, ఇదిగో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని ఇన్ని సంవత్సరాల పాటు నడిపించినటువంటిది. 2020 సంవత్సరాల పైబడి దీనికి వయస్సు. ఈ సమయంలో అనేకమైనటువంటి మార్పులు, అనేక మంది వ్యక్తులు అనేక చోట్లకు వెళ్ళి ప్రభుని కోసం సాక్ష్యంగా నిలబడినటువంటి వారు మనకు కనపడుతుంది. ఎంతో మంది వ్యక్తులు ప్రభుని యొక్క ప్రేమను పంచడం కోసం, ప్రభుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం కోసం, వారు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు, ప్రభు వారికి నేర్పించినటువంటి విశ్వాసములు మరికొంతమందిని చేర్చడం కోసం వారి ప్రాణాలను త్యాగం చేసినటువంటి మహానుభావులు కోకొల్లల మంది ఈ శ్రీసభ చరిత్రలో మనకు కనిపిస్తుంది. నేను ప్రభుని నమ్ముకున్నాను అంటే, నేను ప్రభుని అంటే విశ్వాసం ఉంచాను అంటే, నా జీవితాన్ని ప్రభునకు నేను అంకితం చేశాను అంటే, దానికి తగినటువంటి రీతిగా మనందరం కూడా ఒకసారి కాకపోతే ఒకసారైనా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ మనల్ని ప్రేరేపించినప్పుడు మాత్రమే, ఆ ఆత్మ ప్రేరణకు తగిన విధంగా జీవించినప్పుడు మాత్రమే. లేకపోతే అంతా కూడా పైపైన జీవితంగా ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఒక కట్టుబడి, లోపల ఉన్నటువంటి ఒక ధైర్యం, ఆత్మ ఇచ్చేటువంటి ఆ శక్తి, ఎటువంటి దాన్నైనా కూడా మనం ఎదిరించేటువంటి బలాన్ని ఆ శక్తి మనకి ఇచ్చింది. ఎవరినైనా కూడా ఎదిరించేటువంటి బలాన్ని ఆ ఆత్మ మనకిచ్చింది. అందుకనే పేతురు, పౌలు ఏం చేశారు? ఈ రోజు ముందు నిలబడగలిగారు. యేసు ప్రభు చంపించినటువంటి వారి ముందు నిలబడగలిగారు. ఒకానొక సమయంలో భయపడినటువంటి వాళ్ళు, దాక్కున్నటువంటి వాళ్ళు, ప్రాణం ఏమైపోయిందో అని అనుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఆత్మ ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పొందుకున్నప్పుడు ఆ ప్రేరణతో ఎవరి ముందే నిలబడగలిగారు. యేసు కోసం మేము ఏదైనా కూడా చేస్తాం, మేము నమ్ముకున్న దానికోసం మేము ఏదైనా చేస్తాం, సత్యానికి సాక్ష్యమిస్తాం, మంచిగా నిలబడతామని చెప్పని పేతురు, పౌలులు వీరందరూ కూడా యేసు కోసం ప్రాణాలు అనంగా పెట్టారు. దానికి కారణం ఏంటి? వారిలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తి, వారు పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ. కాబట్టి మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రసాదించాడు. జ్ఞానస్నానం అనే దివ్య సంస్కారం ద్వారా, పవిత్రాత్మ ధృవీకరణ, భద్రమైన అభ్యంగం అనేటువంటి ఒక సాంఘ్యం ద్వారా ప్రభువు మనకు ఆ శక్తినిచ్చాడు, ఆ ఆత్మ ప్రసాదించాడు. కాబట్టి ఆ ఆత్మ మనకి ఏం బోధిస్తుంది, ఏం చేయమంటుంది అని మనందరం కూడా ధ్యానం చేయాలి. ఆ ఆత్మ యొక్క సపడలు మనం వినాలి. మనలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తి మన విశ్వాస నియమ నిబంధనలు మనకు ఏ విధంగా ప్రేరేపిస్తుందో మనం వినాలి. అప్పుడే ఆ ఆత్మకు కలయొగ్గినటువంటి వాళ్ళంగా మనందరం కూడా ఉండగలుగుతాం. విశ్వాసుల సువిశేష పట్టణాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనందరం కూడా విని ఉన్నాం. అక్కడ భయము చేయి ఒక చోట తలుపులు మూసుకొని ఉన్నటువంటి శిష్యుల మధ్యకు ప్రభుని యొక్క శక్తి రావడం, వచ్చి మొట్టమొదటిగా పలికిన మాట అంటే మీకు శాంతి కలుగును కాక. దేని నుంచి శాంతి వాళ్ళకి? భయం నుండి, ఆందోళన నుండి వారికి శాంతి. బయటికి వెళ్తే వీరు చంపేస్తారు. ఎందుకంటే నేను యేసు ప్రభుని నమ్ముకున్న వాడను, యేసు ప్రభు యొక్క శిష్యుడను, యేసు ప్రభుతో నివాసం ఉన్నటువంటి వాడను, యేసు క్రీస్తు అనుచరుల్లో ఒకటిగా ఉన్నవాడను. కాబట్టి బయటికి వెళ్తే నన్ను చంపేస్తారు. దాన్ని ఏ విధంగా మట్టు పెట్టాలా? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వీరు చేసినటువంటి ఆ తప్పును ఏ విధంగా కప్పిపుత్తాలా అని చూసుకునేటువంటి సమయంలో ఎదురొచ్చినటువంటి వారందరినీ కూడా చంపేస్తా ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తాం? ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేయాలని వస్తాం. ఎందుకంటే మన గొప్పతనం కోసం. ఆ మనిషి పక్కన వాడు ఎందుకు మంచి చేయాలన్నా, లేకపోతే అతను చేసే మంచి అని తెలిసినా కూడా అతను చేసే మంచి వలన నా పేరు ఎక్కడ పోతుందో కాబట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేయాలి,
నాశనం చేయాలంటే ఏం చేయాలి? లేనిపోని ఉన్నాయి లేని రూపంలో అవి ఇవి చేసి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేయాలి. అదే వాళ్ళు కూడా అనుమతించింది ఈ అపోస్తలుడు కూడా. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, విశ్వాసులు వీరు చంపడానికి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మంచి గురించి బోధిస్తున్నారు. యేసు మరణించి ఉత్థానుడయ్యాడు అన్నటువంటి ఒక నూతనమైనటువంటి ఆలోచన. కాబట్టి అది కనుక ప్రజల్లోకి వెళ్తే ఇక మా అధికారం పరిసయ్యులుగా, ధర్మశాస్త్ర బోధకులుగా మా అధికారం ఉండదు. మేము ఎందుకు పడికి రాకుండా అయిపోతాం. కాబట్టి మేము చేసేదంతా కూడా తప్పు అంటారు. కాబట్టి ఏం చేయాలి? దాన్ని ఆదిలోనే కట్ చేసేయాలి. కానీ దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి వారు ఏమి కూడా చేయలేకపోయారు. ఒకసారి కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడు చేయాల్సిన పనిని మాత్రం ఆయన చేయించుకుంటాడు. ఏ సమయంలో ఆయన చేయించుకుంటాడు. కాబట్టి వారికి శాంతినిస్తున్నాడు ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు. శాంతినిచ్చిన తర్వాత వారికి గొప్పనైనటువంటి ఒక శక్తిని కూడా ఇస్తున్నాడు. అదేమంటే అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది ఆయన చెప్తున్న మాటలు, పవిత్రాత్మను మీరు పొందుకోండి. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడలా అవి క్షమింపబడను, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడలా అవి క్షమింపబడవు. ఇది ఎక్కడ కూడా లేదు. కేవలము కథోలిక శ్రీసభలో మాత్రమే ఈ పాప మన్నింపు అనేటువంటి దొరికింది. వేరే వారు ఏం చేస్తారు? ఏదో ఒక రోజంతా కూడా ఉపవాస ప్రార్థన చేస్తే నీ పాపాలు పోతాయి, రాత్రంతా కూడా జాగరణ ప్రార్థన చేస్తే నీ పాపాలు పోతాయి, లేకపోతే అది చేస్తే పోతాయి, ఇది చేస్తే పోతాయి అని చెప్పేవాళ్ళే తప్ప ఒక అధికారాన్ని పొందుకున్నటువంటి అపోస్తుల యొక్క వారసత్వంలో వస్తూ ఈ పాపములు మన్నించబడ్డాయి అనేటువంటి మాట, అనవలసినటువంటి అధికారంతో కూడినటువంటి మాట కేవలము ఈ గురుత్వానికి మాత్రమే ఉంటుంది. ఈ గురుత్వాభిషేకానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి దేవుడు అపోస్తులకు ఇచ్చాడు, ఇదిగో మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో అవి క్షమించబడతాయి, మీరు ఎవరి పాపాలైతే మన్నించరో అవి మన్నించబడవు. అదే పాప సంకీర్తనలో నిజ సంస్కారం. ఎందుకు మనం పాప సంకీర్తనం చేస్తున్నామయ్యా అంటే పవిత్రాత్మ అభిషేకం పొందుకున్నటువంటి ఆ గురువు దగ్గర వెళ్ళి ఆ గురువు ద్వారా ఆ గురువు నుండి ప్రభువు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మనందరం కూడా అనుభవిస్తాము. గురువు ఏమంటే ఈ పాపలు మన్నింపబడ్డాయి చెప్పు మనం చేసినటువంటి పాప సంకీర్తన. కాబట్టి ప్రభువు నీ పాపాలు మన్నించాడు అన్నటువంటి దానిని అక్కడ ప్రస్తావిస్తుంది. కాబట్టి అపోస్తులుడు ఈ శక్తిని పొందుకున్నారు. పాపములను మన్నించేటువంటి శక్తిని వారు పొందుకున్నారు. అదే శక్తి వారసత్వంగా ఈ శ్రీసభ అనుసరిస్తూ వస్తుంది. 7 దివ్య సంస్కారాలలో కూడా ఒక దివ్య సంస్కారమైన పాప సంకీర్తనమైన దివ్య సంస్కారాన్ని ఏ ప్రజలైతే వచ్చి ఆత్మను రక్షించుకోవడం కోసం దేవుని నుండి ఈ తప్పిదాల ద్వారా ఈ పాపాల ద్వారా నేను దూరమయ్యాను అన్నటువంటి ఆలోచన కలిగి మరలా దేవునితో ఆ బంధాన్ని ముడివేసుకోవటానికి ఏ విశ్వాసి అయితే తిరిగి వస్తూ ఉంటాడో ఆ విశ్వాసిని ఈ పాప సంకీర్తనమైన దివ్య సంస్కారం ద్వారా వారి యొక్క పాపములను మన్నించి మళ్ళా ఒక నూతనమైనటువంటి విశ్వాసిగా ప్రభువు తయారు చేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ప్రసాదిస్తున్నటువంటిది. కాబట్టి దేవుని అందరికీ విశ్వాసుగా చివరిగా మనందరం కూడా క్రైస్తవులం, కథోలికులం, ఆత్మను పొందుకున్న వాళ్ళం. ఆత్మను పొందుకోవటం అంటే ఏంటి? మనందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. 2 ప్రధానమైన అంశాల్లో ఆయన వస్తూ ఉంటారు. జ్ఞానస్నానం అనే దివ్య సంస్కారం, భద్రమైన అభ్యంగం అనే దివ్య సంస్కారం. ఈ 2 దివ్య సంస్కారాల ద్వారా ప్రభువు ఒక విశ్వాసిని ఏం చేస్తూ ఉన్నాడయ్యా అంటే తన బిడ్డగా తయారు చేసుకుంటాడు. కాబట్టి తన బిడ్డగా తయారైనటువంటి మనం ఈ విశ్వాసంలో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఈ జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నటువంటి మనం ఈ ఆత్మ ప్రేరణకు లొంగాలి. సాతాను యొక్క శక్తులకు కాదు, సాతాను యొక్క దుష్ట ప్రేరణకు కాదు, కానీ దేవుడు మనలో ఇమిడ్చి పెట్టినటువంటి ఈ పరిశుద్ధాత్మ ప్రేరణకు మనం లొంగాలి. ఆ లొంగినప్పుడు ధైర్యం మనకు వచ్చింది. ఆ లొంగినప్పుడు దేవుని యొక్క శక్తిని మనం అనుభవించిన వాళ్ళం.
ఈ ఆత్మ మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను ఆలకించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ ధైర్యం మనకు వచ్చింది. ఇంకా దేనిని కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు. దేనికైనా కూడా అడ్డుపడి నిలబడేటువంటి శక్తి దేవుడు మనకు ఇస్తాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కూడా నిలబడేటువంటి శక్తిని ఆ ఆత్మదేవుడు మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి అతోలికులంగా, విశ్వాసులంగా, ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళంగా, ప్రభుని నామంలో జ్ఞానస్థానం పొందుకుని పవిత్రమైనటువంటి ధృవీకరణ సాంఖ్యముతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్రతో ముద్రింపబడినటువంటి వారంగా ఆ ఆత్మ ప్రేరణకు మనం లొంగాలి. ఆత్మ ప్రేరణతో మన జీవితంలో విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరం కూడాను తలుపులు మూసుకుని, కిటికీలు మూసుకుని ఇళ్లలో కూర్చునేటువంటి పరిస్థితి, నిదానంగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి, అంతటితో ఏదో అయిపోయింది అనుకునేటువంటి పరిస్థితి కాదు. ఇంతకు ముందు కంటే ఇంకొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనము మన ఆరోగ్యం, మన జీవిత విధానం, మన విశ్వాస పరిస్థితులు ఇవన్నీ కూడా స్మరణ చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ, సంరక్షించుకుంటూ ప్రభువులో ఎదగాలి అన్నటువంటి ఆకాంక్ష, ఆశ మనలో ఉండాలి. కాబట్టి ఆత్మదేవుడు మనకు ధైర్యాన్ని ఇవ్వాలని, ఆత్మదేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఆత్మదేవుడు మనల్ని నడిపించాలి అని, మనందరినీ కూడా తన ప్రేమతో ఈ సంఘంలో, ఈ కథోలిక సంఘంలో మనందరినీ కూడా తన బిడ్డలుగా చేర్చుకున్నందులకు ఆ దేవాదేవునికి స్తోత్రాలు తెలుపుతూ, కథోలిక సంఘంలో నేను సభ్యునిగా ఉన్నందుకు గర్వపడుతూ, దేవుని యొక్క శక్తి మనకు తోడుగా ఉంది అన్నటువంటి ప్రగాఢమైన సంతోషంతో మన ఈ జీవితాన్ని ముందుకు నడిపించుకున్నాం. దేవుడు మనల్ని దీవించును గాక.